నేను జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటాను అని నిజంగా వినడానికే ఒళ్ళు గగురు పొడిచే డైలాగ్ కదూ. ఒక మహాసామ్రాజ్యానికి కాబోయే రాజు ఇలాంటి శపథం చేయడం వెనక ఎంత పెద్ద డ్రామా ఉందో ఆలోచించండి. విధికి, వ్యక్తిగత కోరికలకు మధ్య జరిగిన ఒక అద్భుతమైన, అచ్చం సినిమాను తలపించే కథావిశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక అసాధారణమైన త్యాగం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఒక యువరాజు తన తండ్రి కోసం తన భవిష్యత్తును ఎలా వదిలేసుకున్నాడో తెలుసుకుందాం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా అసలు కథలోకి వెళ్ళిపోదాం. ఒక్కసారి ఆ దృశ్యాన్ని ఊహించుకోండి. ఒకవైపు యువరాజు దేవవ్రతుడి నాయకత్వంలో హస్తినాపుర రాజ్యం ఎంత సుభిక్షంగా, ప్రశాంతంగా ఉందో, అతడు ఎలాంటి వీరుడంటే ధైర్యం, జ్ఞానం మూర్తీభవించిన నాయకుడు. ప్రజలందరి దృష్టి అతనిపైనే ఉంది. కాని ఆశ్చర్యంగా మరోవైపు మహారాజు శంతనుడి పరిస్థితి చూస్తే బొత్తిగా భిన్నంగా ఉంటుంది. ఆయన ముఖంలో చిరునవ్వే మాయమైంది. ఎప్పుడూ తీవ్రమైన నిరాశలో, ఒంటరితనంలో కూరుకుపోతున్నాడు. ఒకే రాజ్యంలో ఇలాంటి రెండు విభిన్న పరిస్థితులు నిజంగా ఎంత స్పష్టమైన, షాకింగ్ వ్యత్యాసమో కదా. తండ్రిలో వస్తున్న ఈ విచిత్రమైన మార్పును దేవవ్రతుడు వెంటనే పసిగట్టాడు. అప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళి అడిగిన మాటలివి. తండ్రి, మీ మనసులో ఏదో బాధ ఉంది, దయచేసి నాకు చెప్పండి. చూశారా ఆ మాటల్లో ఎంతటి భావోద్వేగముందో. కాని రాజు తన బాధను దాచిపెట్టి ఏమీ లేదు అని దాటవేస్తాడు. కాని దేవవ్రతుడు సామాన్యుడు కాదు కదా. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని నేరుగా రాజసభలోని వృద్ధమంత్రుల దగ్గరకు వెళ్తాడు. అక్కడే అతనికా చేదు నిజం తెలుస్తుంది. ఇక్కడే కథలో అచ్చం సినిమాలోలాగా ఒక అద్భుతమైన ఫ్లాష్ బ్యాక్ వస్తుంది. అసలు ఏం జరిగిందంటే, సరిగ్గా ఒక రోజు క్రితం శంతనుడు గంగానదీ తీరంలో వేటకు వెళ్లాడు. ఆ తర్వాత కొన్ని గంటలకే పడవ నడిపే ఒక అత్యంత అందమైన యువతి సత్యవతిని చూశాడు. అంతే, తొలిచూపులోనే ఆమె వినయానికి, అందానికి ముగ్ధుడైపోయాడు. ఎంతలా అంటే ఆ సాయంత్రానికి ఆమెను పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాడు. అంతా చాలా ఫాస్ట్గా, మెరుపువేగంతో జరిగిపోయిందన్నమాట. అయితే అసలు ట్విస్ట్ ఎక్కడే మొదలవుతుంది. సత్యవతి తండ్రి ఒక కఠినమైన షరతు పెడతాడు. నా కూతురికి పుట్టే పిల్లలే హస్తినాపురానికి రాజులు కావాలి అని తేల్చి చెబుతాడు. ఒక్కసారి ఆలోచించండి, ఇది ఎంత అసంభవమైన కోరికో. ఎందుకంటే అప్పటికే దేవవ్రతుడు యువరాజుగా ఉన్నాడు. ప్రజలందరూ అతన్ని భావి రాజుగా ఆమోదించారు కూడా. ఈ పరిస్థితిలో ఏం చేయాలో పాలుపోక శంతనుడు తీవ్రమైన మనోవేదనతో ఏమీ మాట్లాడలేక మౌనంగా వెనుదిరిగాడు. తండ్రి బాధకు కారణం తెలిసిన వెంటనే దేవవ్రతుడు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. వెంటనే తన రథాన్ని సిద్ధంచేసి అత్యంత వేగంగా, దృఢనిశ్చయంతో ఆ మత్స్యకారుల గ్రామం వైపు దూసుకుపోయాడు. ఒక గొప్ప యోధుడు తన తండ్రి మనసులోని కోరికను తీర్చడానికి ఏమాత్రం వెనకాడకుండా స్వయంగా ఆ సామాన్య గ్రామంలో అడుగుపెట్టాడు. ఇది నిజంగా ఆయన గొప్పతనానికి ఒక నిదర్శనం. ఇక్కడ పరిస్థితులు ఎలా చేజారిపోతున్నాయో గమనిస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. దేవవ్రతుడు ఒక ఊహించని ధర్మసంకటంలో పడిపోతాడు. సత్యవతి కుమారులే రాజులు కావాలి అన్న షరతుకు అతడు వెంటనే అంగీకరిస్తాడు. కాని ఆ మత్స్యకారుడి డిమాండ్స్ అక్కడితో ఆగలేదు. మీరు గొప్పవారే కావచ్చు, కాని రేపు మీ పిల్లలొస్తే, వాళ్లు సింహాసనం కోసం పోరాడితే అప్పుడు పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తాడు. ఈ ఒక్క ప్రశ్నతో కథ పూర్తిగా మలుపు తిరుగుతుంది. ఆ ప్రశ్నకు సమాధానంగా దేవవ్రతుడు తన మొదటి అతిపెద్ద త్యాగం చేస్తాడు. ఈ క్షణం నుండి నేను హస్తినాపుర సింహాసనంపై నా హక్కును పూర్తిగా వదిలేసుకుంటున్నాను అని గంభీరంగా ప్రకటిస్తాడు. కాని ఇక్కడ మైండ్ బ్లాంక్ అయ్యే విషయమేంటంటే, ఒక యువరాజు తన జన్మహక్కును, యావత్ రాజ్యాన్నే తృణప్రాయంగా వదులుకున్నా సరే ఆ మత్స్యకారుడి అనుమానాలు మాత్రం తీరలేదు. అతనికి భవిష్యత్తుపై భయం అలాగే ఉండిపోయింది. సరిగ్గా ఈ సమయంలో వాతావరణం ఎలా మారిపోయిందో ఊహించండి. ఒక అద్భుతమైన సినిమా క్లైమాక్స్ను తలపించేలా ఏదో ఒక పెనుమార్పు జరగబోతోందని ప్రకృతి సైతం పసిగట్టింది. ఒక్కసారిగా బలమైన గాలులు వీచాయి. గంగానది అలలు భయంకరంగా, ఉగ్రరూపంతో ఉప్పొంగాయి. ఒక సామాన్యుడి త్యాగానికి మించిన ఒక చారిత్రక ఘట్టానికి ఆ వాతావరణం అద్భుతమైన వేదికగా మారింది. ఆ ఉత్కంఠభరితమైన వాతావరణం మధ్య దేవవ్రతుడు ఆకాశం వైపు చూసి ఒక భీకరమైన ప్రతిజ్ఞ చేస్తాడు. అందులోని ఈ మొదటి వాక్యం ఒక పిడుగులాగా ప్రతిధ్వనించింది. నేను జీవితాంతం బ్రహ్మచారిగానే ఉంటాను అని గర్జించాడు. ఏ రాజ్యానికి అతడు ఆశాకిరణంగా ఉన్నాడో ఆ యువరాజు తన జీవితంలోని వ్యక్తిగత ఆనందాలన్నింటినీ కేవలం ఒకే ఒక్క మాటతో బలిపీఠమెక్కించేశాడు. ఆ ప్రతిజ్ఞా తీవ్రత అక్కడితో ఆగలేదు.
దాన్ని మరింత దృఢంగా మారుస్తూ నేనెప్పటికీ వివాహం చేసుకోను అంటూ తన వాగ్దానాన్ని ఎప్పటికీ విచ్ఛిన్నం చెయ్యలేని ఒక శిలాశాసనంగా మార్చేశాడు. సత్యవతి తండ్రి మనస్సులో ఉన్న ఆఖరి అనుమానాన్ని కూడా తుడిచిపెట్టడానికి దేవవ్రతుడు తనను తాను పూర్తిగా ఒక అగ్నిపరీక్షకు సమర్పించుకున్నాడు. ఇది నిజంగా గూస్బంప్స్ తెప్పించే క్షణం కదూ. ఇక ఈ చివరి వాక్యంతో ఆ మహాప్రతిజ్ఞ ముగిసింది. నాకు సంతానమే ఉండదు. ఈ మాటలు వినగానే ఆకాశం ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. తాను పలికిన ఆ మాటల బరువుకు, ఆ అనూహ్యమైన త్యాగానికి ప్రకృతి సైతం స్తంభించిపోయింది. ఇది ఏ సామాన్య యువరాజో చెయ్యగలిగే పని కానే కాదు. ఇది చరిత్రలో నిలిచిపోయే ఒక అసామాన్యమైన, కనీవిని ఎరుగని త్యాగం. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సిన ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ సంఘటనకు ప్రకృతి, విశ్వం ఎలా స్పందించాయనేది. ఆకాశం మూగబోయింది. దేవతలు సైతం ఆశ్చర్యంతో, ఎంతో గౌరవంతో ఆకాశం నుండి పుష్పవర్షం కురిపించారు. ఎంతో జ్ఞానమున్న మహారుషులు సైతం ఈ త్యాగాన్ని చూసి అబ్బురపడ్డారు. భూమండలం మొత్తం ఆ ప్రతిజ్ఞ చేసిన ఘోషతో మార్మోగిపోయింది. దీన్ని బట్టి చూస్తే ఈ త్యాగం కేవలం హస్తినాపురానికే కాదు, ఒక విశ్వస్థాయి సంచలనంగా మారిందని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అసలు విషయం ఏంటంటే, ఈ ఒక్క ఘోరమైన ప్రతిజ్ఞ ఒక సామాన్య రాజకుమారుని మహా ఇతిహాస పురుషుడిగా ఎలా మార్చేసిందో చూడండి. అంతటి భీషణమైన ప్రతిజ్ఞ చేసినందుకే దేవవ్రతుడు ఆ క్షణం నుండి భీష్ముడు అని పిలువబడ్డాడు. తన కొడుకు చేసిన ఈ అసాధారణ త్యాగానికి చలించిపోయిన మహారాజ శంతనుడు కన్నీళ్లతో అతనికొక అపూర్వమైన వరాన్ని ప్రసాదించాడు. అదే ఇచ్ఛామరణం. అంటే తనకిష్టమైనప్పుడే, తను కోరుకున్నప్పుడే మరణం సంభవించే వరమన్నమాట. ఇక ఈ విశ్లేషణను ముగించే ముందు మనమొక లోతైన ప్రశ్న గురించి ఆలోచించాలి. తండ్రికి కలిగిన ఒక క్షణికమైన కోరిక కోసం ఒక యువరాజు తన రాజ్యాన్ని, తన భవిష్యత్తును, తన కలలను ఇలా పూర్తిగా బలిచేయడం అనేది అతన్ని నిజంగా ఒక గొప్ప వీరుణ్ణి చేస్తుందా, లేక అదొక పూడ్చలేని, విషాదకరమైన నష్టమా? ఈ చారిత్రక త్యాగం వెనుక ఉన్న అసలైన మూల్యం ఏమిటో, భీష్ముడి నిర్ణయం ఎంతవరకు కరెక్టో మనం లోతుగా విశ్లేషించుకోవాలి. ఈ ప్రశ్నను అలాగే మనసులో ఉంచుకని ఈ మహాభారత కథలోని మరిన్ని లోతులను అన్వేషించే ప్రయత్నం చేద్దాం.